RTI Live News. Ask for right. గడిచిన ఎన్నికలు ఎమ్మెల్యే శిరీష ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి శుక్రవారం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ను కలిసి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ సందర్భంగా పలాస నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా పలాస యువతకి ముఖ్యంగా మత్స్యకార యువత సాంప్రదాయ వేటను చేసుకునేందుకు వారి కొరకు సీమెన్ మర్చెంట్ నేవీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసే వారందరికీ ఉపాధి కల్పించాలి. అవుట్ ఆఫ్ ఫోటోను దీనిలో మన జగనన్న కాలనీకి ఒక 45 ఏకర్స్ ఇచ్చాం సార్. ఆర్ఎండ్ఆర్ కాలనీకి ఒక 50 ఏకర్స్ పైన ఇచ్చాం సార్. అలాగే టిట్కో 20 ఏకర్స్ ఇచ్చాం సార్. ఎంఐజీ లేఅవుట్కి 152 ఎకరాలు ఇచ్చాం సార్. ఏపీఐఐసికి 61 ఎకరాలు ఇచ్చాం సార్. మిగిలినంతా కూడా పూలప్ చేసుకొని మాకు డీటెయిల్స్ అసలు ఎంత మనం ఇవ్వగలుగుతాము, ఎంత అవైలబిలిటీ ఉంది అని చెప్పి ఆర్టీఓ గారు ఎంగైనా ఆయన కూడా గ్రూప్ 1 నుండి వచ్చారు కదనే ఆయనతో 15 రోజుల కిందటే మేము డిస్కస్ చేసి దీని మీద ఒకసారి వెరిఫై చేయండి. ఓన్లీ పలాస కాన్స్టిట్యున్సీ ఇది ఆయన ఈ లాస్ట్ any land in Palasa, sir. Last 5 years you must be heard there is a lot of land. అంటే ఇప్పుడు అయిపోయింది అని చెప్పి we can't leave it like that, no sir. There is not even a single land in Palasa from the revenue side. That's what really I'm